మహిళలకు జ్యోతిరావు పూలే ఆదర్శమని నంది విజయలక్ష్మి అన్నారు. కర్నూలు జిల్లా డోన్ మండల కేంద్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక జిల్లా కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, నగర అధ్యక్షురాలు మీసాల సుమలత, జిల్లా ఉపాధ్యక్షులు భారతమ్మ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు చదువుకొని విజ్ఞానవంతులైనతే సామాజిక చైతన్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు ముడియం సునీత, జిల్లా కార్యదర్శి సరస్వతి, డోన్ మండల అధ్యక్షురాలు వనం లక్ష్మి, కొడుమూరు మండల అధ్యక్షురాలు దస్తగిరమ్మ, లక్ష్మీదేవి, దూదేకుల మాబ్బి, బాను పాల్గొన్నారు. నిజంగా రాముడు సీతను అడవులకు పంపించి ఆమెకి కష్టాలు పాలు చేసినాడు, కానీ సీత ఎదుగుదలకు ఎక్కడ రాముడు కృషి చేసినట్టు మన పురాణాలలో కనపడటం లేదు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే మాత్రం తన భార్యకు చదువు నేర్పించి ఆమెను ఈ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఆమెతో మహిళలకు విద్యను అందించే విధంగా ఆమెను తీర్చిదిద్ది ఈరోజు మహిళలకంతా ఆదర్శవాదిగా ఈరోజు జ్యోతిరావు పూలే నిలబడ్డారు. నిజంగా మహిళలు ఈరోజు జ్యోతిరావు పూలే లాంటి భర్త దొరకాలని చెప్పేసి కోరుకోవాలి. మగవాళ్ళలో జ్యోతిరావు పూలే లాంటి అభిప్రాయాలు మహిళల్ని గౌరవించేటువంటి ఆదర్శం ఉండాలని చెప్పేసి ఈరోజు జ్యోతిరావు పూలేని కోరుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మహిళలను గౌరవించిన వ్యక్తి ఈరోజు పూలే గారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, కాశీరామ్ కానీ, పెరియార్ కానీ వీళ్ళందరూ కూడా జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని పూలే అడుగుజాడల్లో నడిచి ఈరోజు వాళ్ళందరూ కూడా